బిగ్ డిబేట్ విత్ భరత్ లో మనతో పాటు ఉన్నారు తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు. సుమన్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సుమన్ గారు, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసి తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేతగా, మాజీ ఎంపీగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏంటంటే మాజీగా అవుతానని మీరు మాజీగా అవుతారని నేనైతే అనుకోలేదు. ఎందుకు, ఏ సర్కమ్స్టాన్సెస్లో మాజీగా మారాల్సి వచ్చింది? వాస్తవానికి నేను కూడా మొన్న చెన్నూరు నుండి ఓడిపోతా అని చెప్పి అనుకోలేదు. సో చాలా అభివృద్ధి చేసినాం, చాలా పని చేసినాం. గతంలో చెన్నూరు నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారి సహకారంతో, మా మంత్రుల సహకారంతో చాలా నిధులు తీసుకుని పోయి చేసినాం, కష్టపడ్డాం. 1658 కోట్లతోని చెన్నూరు ఎత్తిపోతల పథకం, దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది కానీ, తర్వాత ఒక 22 వాగుల మీద బ్రిడ్జ్లు కట్టడం కానీ, రోడ్లు కానీ, మున్సిపాలిటీల అభివృద్ధికి 100 కోట్ల నిధులు 3 మున్సిపాలిటీల అభివృద్ధికి తీసుకొని పోవడం కానీ, చాలా గ్రామాల్లో రోడ్ల సౌకర్యం, గ్రామం నుండి ఇంకో గ్రామానికి కూడా రోడ్ సౌకర్యం, చాలా పనులు చేసినాం. స్కూల్స్ మంచిగా చేసినాం, ఆసుపత్రులు కట్టినాం, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కట్టినాం, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టినాం, అభివృద్ధి బ్రహ్మాండంగా చేసినాం. సో ఎంత మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ అంతా కలిపి ఎన్ని కోట్లు ఉంటాయి? సుమారు 3,000 కోట్ల వరకు. 3,000 కోట్లు డెఫినెట్గా. నేను చెన్నూరు కాన్స్టిట్యున్సీ, చెన్నూరు ప్రగతన్పల్లి, ఇంకో మందమరి మున్సిపాలిటీ ప్లస్ 102 గ్రామ పంచాయతీల పరిధిలో, 5 మండలాల పరిధిలో చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేయించినాం. బస్ డిపో లేకుంటే బస్ డిపో తీసుకొని పోయినాం, 100 పడకల ఆసుపత్రి తీసుకొని పోయినాం, 50 పడకల ఆసుపత్రి కట్టించినాం, అస్నాథ్ పారిపల్లి కొత్త మండలాలు చేసినాం. ఇట్లా చాలా పనులు చేసినాం. సో నేను అసెంబ్లీ ఎన్నికల ముందు నేను ఏకంగా చెన్నూరు ప్రగతి నివేదిక అని చెప్పి ఒక ప్రగతి నివేదిక కూడా పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో నేను అనుకోవడం ఏంటంటే, 10 సంవత్సరాలుగా మా ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, హామీలు కానీ, వాటిని కొంతవరకు నమ్మిరు అనేది నేను భావించే ఒక అంశం. రెండవ అంశం, నాకు సంబంధించిన వరకు నేను ఈ 4-5 నెలలుగా నేను ఆలోచిస్తూ నేను కొంత నిర్ధారణకు వచ్చింది ఏంటంటే, నేను పార్టీ కార్యక్రమాల నిమిత్తం ఉప ఎన్నికల్లో ఎక్కువ పనిచేస్తుండడం, నాగార్జున సాగర్లో, మునుగోడులో, హుజురాబాద్లో, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంచెం పనిచేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం పార్టీ విస్తరణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కోసం పార్టీ ఆదేశిస్తే నేను మహారాష్ట్రలో కూడా బాగానే పనిచేయడం జరిగింది. సో అదే కాకుండా కొంత రాష్ట్ర నాయకుడిగా హైదరాబాద్లో కొంత పార్టీ చెప్పే కార్యక్రమాలు కానీ, కేసీఆర్ గారు చెప్పే విషయాలు కానీ, ఇటువైపు కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. దానివల్ల నాకు కొంత కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో కొంత యాక్సెసిబిలిటీ ప్రజలకి తగ్గింది. యాక్సెసిబుల్ లేరు అని ఎక్కడ కూడా లేదు, బట్ యాక్సెసిబుల్ ఉన్నారు కానీ చాలా మంది మీద కేసులు పెట్టించారు. సొంత పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించారు సుమన్, అందుకనే ఓడిపోయినారు. సుమన్కి అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది అని మీ పార్టీ నేతలే అంటుంటారు. అంటే ఏంటంటే, ఇక మనకు నచ్చని వాళ్ళు, మనం అంటే నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు చేసే దుష్ప్రచారం అది. అసలు వాస్తవానికి నన్ను విమర్శించే వాళ్ళు చాలామంది, అక్కడ ఇతర పార్టీల వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కానీ, ఎవరి మీద నేను కేసులు పెట్టించలే. అసలు నాకు అవసరం కూడా లేదు. ఆనాడు నేను ఎంపీగా పనిచేసిన, మొన్న ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా కక్ష సాధింపు ధోరణితో నేను ఎప్పుడు కూడా ఎవరి పట్ల కూడా లేను. సో చాలామంది నన్ను తిట్టిన వాళ్ళు, చెన్నూరు నియోజకవర్గంలో విమర్శించినటువంటి వాళ్ళు కూడా చాలామంది మా పార్టీలో చేరు. ఫర్ ఎగ్జాంపుల్, మందమరిలో మద్దిశంకర్ అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉంటాడు. వెంకటస్వామి గారి కుటుంబంతో 25-30 ఏళ్ళ అనుబంధం అయినది. నన్ను చాలా సందర్భాల్లో విమర్శించింది నన్ను. మరి ఆయన కూడా వచ్చి మా పార్టీలో చేరిండు. అట్లా నన్ను విమర్శించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు చాలామంది పార్టీలో చేరారు. సో నేను ఎవరి మీద కేసులు, నేను అంత చిన్నగా లేను. ఒకటి మనం చూస్తే సుమన్ చేసినంత డెవలప్మెంట్ ఎవరు చేయలేదన్నది ఎస్ చాలా మంది అంగీకరిస్తారు. కేటీఆర్తో ఉన్న చొరవతో, కేసీఆర్తో ఉన్న చొరవతో డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేశారు, నో డౌట్. ఆ విషయంలో డిఫరెంట్